నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, శరీరం అంతటా బాణాలు గుచ్చుకున్నటువంటి భీష్ముని శరీరం నేలను స్పృశించకుండా అలా గాలిలోనే ఉండిపోయింది. బాణాలు నేలకు తాకినాయి, దాని మీద ఉన్నటువంటి శరీరం గాలిలో ఉంది. దాన్ని అంపశయ్య అన్నారు. ఈ విధంగా శరతల్పం మీద, అంపశయ్య మీద శయనించి ఉన్నటువంటి ఆ భీష్మాచార్యుడి మనసులో ఒక పవిత్రమైనటువంటి భావం ప్రవేశించింది. ఆ క్షణంలో ఆయన నేల మీద పడిపోతూనే దక్షిణ దిక్కులో సూర్యుడు ఉన్నాడు, ఇంకా ఉత్తరాయణం రాలేదు అని ఆలోచిస్తున్న సందర్భంలో అశరీరవాణి కూడా భీష్మాచార్యుడు దక్షిణాయనంలో ఎలా మరణిస్తున్నాడు, శ్రేష్ఠ ధనుర్ధారైనటువంటి శస్త్రధారైనటువంటి భీష్ముడు దక్షిణాయనంలో ఎలా మరణిస్తున్నాడు దక్షిణాయనంలో అని వాక్కు వినపడిన సందర్భంలో భీష్ముడు ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ తన ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్న సందర్భంలో భీష్మునికి హింట్ ఇవ్వటం కోసమని గంగాదేవి కొంతమంది మహర్షులు హంసల రూపంలో పంపించినప్పుడు వాళ్ళు ఈయన యొక్క అంపశయ్య దగ్గరికి వచ్చి దక్షిణాయనంలో భీష్ముడు ప్రాణాలు ఎలా వదులుతాడు అనుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇదంతా హింట్ అనమాట. అప్పుడు భీష్ముడు మనసుని గట్టిపరుచుకున్నాడు. నేను దక్షిణాయనంలో మరణించను, నా తండ్రి ఇచ్చిన వరం వల్ల ఉత్తరాయణం వరకు నా శరీరాన్ని నిలుపుకుని ఉంటాను అని అనుకున్నాడు. ఇక కౌరవుల బాధలోను పాండవులు విజయానందంతో ఉన్నప్పటికీ మొత్తం మీద భీష్మాచార్యుడు తమ తాతగారు చనిపోవడం అనేది రెండు వర్గాలని చాలా బాధకి గురి చేసిన ఆయన పడిపోవడం అనేది. ఆ విధంగా వెంటనే కూడా తమ అస్త్రశస్త్రాలు నేల మీద పడేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉండిపోయారు. అటు కౌరవులు ఇటు పాండవులు. కొందరు ఏడ్చారు, కొందరు స్పృహ తప్పి పడిపోయారు. కొంతమంది యుద్ధాన్ని వినాశనాన్ని తీవ్రంగా విమర్శించారు, కొందరు భీష్ముడిని ప్రశంసించారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా కూడాను భీష్ముడు పడిపోయినప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడిని పంపించినప్పుడు అందరూ కలిసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా భీష్మాచార్యుల వారు యుద్ధంలో పడిపోయారు అన్న విషయాన్ని కమ్యూనికేట్ చేశారు. అప్పటిదాకా ద్రోణాచార్యుడు వేరే చోట యుద్ధం చేస్తున్నాడు ఆ రంగంలోనే. ఆయనకి కమ్యూనికేషన్ వెళ్ళగానే ద్రోణాచార్యుడు ఒక్కంటనే మూర్చిపోవడం జరిగింది. మూర్చిపోయి అయ్యో ఆపండి ఇంక యుద్ధం అని చెప్పని ఎక్కడికెక్కడ యుద్ధాన్ని ఆపేసేసి అందరు సైన్యాలు వెనక్కి మళ్ళిపోయిన సందర్భంలో అందరూ రాజులు వీరులు తమ తమ కవచాలను తొలగించుకొని ఆయుధాలు పక్కన పెట్టి అందరూ భీష్మాచార్యుని చుట్టూ నిలబడ్డారు, ఆ అంపశయ్యకి చుట్టూ. అప్పుడు అందరూ బాధపడుతున్న సందర్భంలో భీష్ముడు చాలా సంతోషం, నేను మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాను అని అంటూ, నా తల వేలాడి పడిపోతుందయ్యా, నాకు ఈ అంపశయ్యలో ఉన్నప్పుడు ఈ తల కింద తలగడ లేక సపోర్ట్ లేకుండా ఉండటం వల్ల తల వేలాడి పడిపోతుంది, కన్వీనియంట్గా లేదు, ఏదన్నా తలగడ ఇవ్వండి అన్నాడు భీష్మాచార్యుడు. ఇప్పుడు వెంటనే కొంతమంది రాజులు వెంటనే భృత్యుల ద్వారా అనేక తలగడలు తెప్పించి మెత్తటివి తీసుకొచ్చినప్పుడు అప్పుడు భీష్ముడు అన్నాడు, ఓ రాజులారా, నేను ఇప్పుడు శరశయనం మీద ఉన్నాను. ఇలాంటి వాడికి ఈ విధమైనటువంటి ఉపధానాలు అంటే ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, ఐటమ్స్ కానీ పనికిరావు అంటూ అర్జునుడితోటి, ఓ ధనంజయ, నా తల వేలాడిపోతుంది, ఏదైనా సపోర్ట్ ఇవ్వు అన్నాడు. అప్పుడు కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతూ అర్జునుడు కొన్ని బాణాలను 3 శరాలను సంధించి నేలకు కొట్టి ఆ మూడింటిని కూడా ఈ రకంగా తలకి సపోర్ట్గా అరేంజ్ చేయడం జరిగింది. వెరీ గుడ్, చాలా బాగుంది, నాలాంటి క్షత్రియుడు ఇలాగే శయనించాలి యుద్ధరంగంలో అన్నాడు భీష్ముడు. ఆ తర్వాత నేను ఉత్తరాయణం వచ్చే వరకు ఇక్కడే ఉంటాను, మీరేం బాధపడద్దు, ఆ తర్వాత నా ప్రాణాలను సంతోషంగా వదిలేస్తాను, ఓకే. అలాగే నా చెట్టు నా దగ్గరే చుట్టూ కూడా గొయ్యిని తవ్వండి, అదేవిధంగా మీరందరూ కూడా వైరాన్ని విరమించి యుద్ధం నుంచి తప్పుకొని శాంతిని నెలకొల్పండి అన్నాడు. ఈ మాటలు అంటూ ఉండగానే కొంతమంది వైద్యులు, శస్త్ర నిపుణులు, శరీరంలో ఉన్నటువంటి ములుకులు తీసేసేటువంటి వారు, బాణపు ములుకులు గుచ్చుకుంటే అవి తీసేసే నేర్పు గల వైద్యులు అనేక మంది అక్కడికి రావడం జరిగింది. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో అన్నాడు, వీళ్ళతో నాకేంటే ఆ పని, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి కన్సల్టేషన్ ఫీజు ఇచ్చేసేసి వాళ్ళని పంపించు గౌరవంగా, నేను ఇక్కడే ఉంటాను, ఇహనేగా చికిత్స పొందే ప్రసక్తి లేదు, నన్ను ఈ బాణాలతో సహా దహించండి అన్నాడు. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించి తిరిగి తమ తమ శిబిరాలకు వెళ్ళిపోవడం జరిగింది.
అప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతో అన్నాడు, కేవలం అదృష్టవశాత్తు మానవుల చేత కానీ దేవతల చేత కానీ వధింప శక్యం కానటువంటి భీష్మాచార్యుడిని నువ్వు పడగొట్టగలిగావు అని ధర్మరాజును అభినందించాడు. ధర్మరాజు పడగొట్టలేదనుకోకండి, ఆయన రాజు కాబట్టి, ఆయనే అన్నిటికీ కూడా ప్రశంసలకు అర్హుడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుడు అన్నాడు, నీ అదృష్టం కొద్దీ ఆయన పడ్డాడు, మామూలుగా పడే మనిషి కాదు భీష్ముడు అని చెప్పి నీ యొక్క కోపం వలన, నీ యొక్క చూపు వలనే ఈ యొక్క ఆ భీష్మాచార్యుడు చంపబడ్డాడయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ధర్మరాజు, కృష్ణ నీ అనుగ్రహంతోనే కదా ఎంత జరిగేది అన్నాడు. ఆ తర్వాత పాండవులు కౌరవులు అందరూ కూడా భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నిలబడ్డారు. 11వ రోజు ఉదయాన్నే నిలబడిన సందర్భంలో కౌరవుల పాండవులన్నీ కూడా ఆయుధాల దూరం కాబట్టి వయ ప్రమాణం వరుసలో, అంటే ఏజ్ను వైజ్గా, హైట్ వైజ్గా, లంబా దహిన చోటే బాయ్ ఏక్ లైన్ మే కద్వార్ అంటారు ఆ ఎంసీసీలో, అలాంటి చోట్ల పొడుగుల వారీగా, వయసుల వారీగా సిస్టమేటిక్గా నిలబడ్డారు. వాళ్ళందరినీ చూసినటువంటి భీష్ముడు, నాకు కొంత పానీయం కావాలి, దాహంగా ఉంది అన్నాడు. వెంటనే అనేకమైనటువంటి ఐస్ వేసినటువంటి చక్కటి చల్లటి పానీయాలు తీసుకుని వచ్చారు అందరూ కూడా. వచ్చినప్పుడు, నాకు మానవులకు సంబంధించినటువంటి భక్ష్యాలతో కానీ పానీయాలతో కానీ నాకేం పనయ్యా, ఒక్క నిమిషం ఆగండి, అర్జునుడు ఎక్కడున్నాడు అన్నాడు భీష్ముడు. వెంటనే అర్జునుడు అక్కడికి వెళ్ళి, తాత ఏమిటి ఆజ్ఞ అన్నాడు. అర్జున, నీ బాణాలతో నా శరీరం అంతా కూడా తీవ్రమైనటువంటి వేదన పొందుతోంది, నోరు ఎండిపోయి దేహం దహించుకుపోతోంది, నాకు తలగడ అమర్చావు కదా, అలాగే ఉదకాన్ని కూడా అమర్చు అన్నాడు. వెంటనే అని రథం ఎక్కి నిలబడి ఒక్కసారిగా పర్జన్యాస్త్రంతో గాంధీవం మీద శరసంధానం చేసి భూమి లోపల నుంచి దివ్యమైనటువంటి గంధంతో కూడినటువంటి, రసాలతో కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి జలధారణ బయటికి రప్పించాడు అర్జునుడు తన అద్భుతమైనటువంటి శస్త్ర విన్యాసంతో. ఆ జరిగినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. కౌరవుల వైపు కానీ మరెవరో కూడా ఇలాంటి ప్రక్రియ చేసి లేరు ఇంతకుముందు. భూమి లోపలికి బాణం కొట్టి పాతాళ గంగను పైకి తెప్పించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవాలి. అలా చేసినప్పుడు భీష్ముడు చాలా సంతోషంతో ఆ యొక్క జలధారని గ్రోలి, అంటే తాగి, నువ్వు నరుడివి అని పూర్వ నారదుడు చెప్పాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడు అని కూడాను నారద మహర్షి చెప్పాడు. మీ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని కూడా విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. పృథ్వీ మీద ఉన్నటువంటి ధనుర్ధరులందరిలో కూడా నువ్వే శ్రేష్ఠుడివి అని పరిపరి విధాలు మెచ్చుకున్నాడు భీష్మాచార్యుడు. ఆ తర్వాత దుర్యోధనుడిని పిలిచి, దుర్యోధన, చూసావా అర్జునుడి యొక్క శస్త్ర నైపుణ్యము, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇంకెవరు చేయగలరు? అర్జునుడికి తెలిసినటువంటి దివ్య అస్త్రశస్త్రాలు కృష్ణుడికి తప్ప మరెవ్వరికి ఈ లోకంలో తెలియవు. నా మాట మీద ఇప్పటికే సంధి చేసుకో. శ్రీకృష్ణుడు కూడా నీకు ఎదురు తిరిగే స్థాయి వరకు ఆగకు. ఇంక శ్రీకృష్ణుడు కూడా నీకు ఎదురు తిరిగితే అయిపోయినట్టే నీ పని. కాబట్టి నా మరణంతో మీ యొక్క వైరాలు అన్నీ కూడా సమసిపోయేట్టుగా చూసుకోండి, లేకపోతే సర్వనాశనం తప్పదు దుర్యోధన అన్నాడు భీష్మాచార్యుల వారు. కానీ ఆ క్షణంలో ఆ మాటలేవి కూడా దుర్యోధనుడి యొక్క చెవికి ఎక్కలేదు. ఆ తర్వాత ఈ రాజులందరూ వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో కర్ణుడు అక్కడ నిలబడినప్పుడు భీష్ముడు అతని వెంక స్నేహపూర్వకంగా చూస్తూ, కర్ణ, నువ్వు కుంతిపుత్రుడివయ్యా, రాధాపుత్రుడివి కాదు, నీ తండ్రి అతిరథుడు కాదు, సూర్యుడు. నాకు ఈ విషయాన్ని నారద మహర్షి, వ్యాస మహర్షి గతంలోనే చెప్పారు అన్నాడు భీష్మాచార్యుడు. అనగానే అంతేకాకుండా ఇంకో మాట కూడా అన్నాడు, నాయనా, నాకెప్పుడూ కూడా సత్యం చెప్తున్నాను విను, నీ మీద నాకు ఎలాంటి ద్వేషము లేదు. నువ్వు పదే నిష్కారణంగా కూడా పాండవులను ద్వేషిస్తూ ఉన్న సందర్భంలో నీ యొక్క కాన్ఫిడెన్స్ను తగ్గించడం కోసం అప్పుడప్పుడు పరుషంగా మాట్లాడి నిన్ను కోపం తెప్పించాను. నీ పుట్టుక ధర్మ లోపం చేత జరిగినటువంటి పుట్టుక వల్లనే నువ్వు ఇలాంటి దుర్మార్గులను ఆశ్రయించుకుని ఉన్నావు. అందుకని నీకు అలాంటి బుద్ధి పుట్టింది. దీనికి ఎవరేం చేయలేరు. అందుకే సభలో అనేక సందర్భాల్లో నిన్ను పదే నిన్ను విమర్శిస్తూ నిందిస్తూ ఉండేవాడిని. ఈ లోకంలో శత్రువులు ఎవ్వరూ కూడా యుద్ధరంగంలో నేను ఎదిరించి గెలవలేరు అని కూడా నాకు తెలుసు. నాకు నీ యొక్క బ్రాహ్మణ్యత్వము, శౌర్యము, దాననిష్ట ఇవన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు దానవీర సూరకర్ణుడివి.
ఇవన్నీ తెలుసు. నువ్వు దేవతా సమానుడివి, నీతో సమానుడు ఎవరు కూడా లేరు. అయినా కానీ కుటుంబంలో భేదం కలగకూడదు అనే ఉద్దేశంతో పదే పదే అనే విషయంలో నేను పరుషంగా మాట్లాడాను. నువ్వు కృష్ణార్జునులతోటి సమానమైనటువంటి వీరుడివి. నువ్వు ఒంటరిగా అనేక మహాయుద్ధాల్లో ఎన్నో జయాలు సాధించావని నాకు తెలుసు. అయినా కానీ కేవలం అందరూ క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను వేరు చేస్తూ మాట్లాడాను అనేక సందర్భాల్లో అన్నాడు భీష్మాచార్యుడు. ఆ మాటలోనే ఉన్నటువంటి కర్ణుడు సవనీయంగా అన్నాడు, తాత, నాకు ఇవన్నీ చెప్పినవన్నీ నాకు ముందే తెలుసు, అనుమానం ఏం లేదు. నేను కుంతిపుత్రుడిని, సూతపుత్రుడిని కాదు. కాకపోతే కుంతీదేవి నన్ను చెత్త పారేసినట్టుగా పారేస్తే సూతుడు పెంచాడు. నాకు ఈ ఐశ్వర్యం అంతా కూడా దుర్యోధనుడు ఇచ్చిందేను. ఇన్నాళ్ళు అనుభవించి ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు, అదేమి పట్టించుకున్నట్లుగా నేను ఉండటం కుదరదు. వాసుదేవుడు యొక్క పాండవుల కోసం పట్టుబట్టి ఎంత సహాయం చేస్తున్నాడా, అలాగే నేను కూడా నా శరీరము, నా పుత్రులు, నా వంశం అందరం కూడా దుర్యోధనుడికి అంకితము, యశస్సు అన్నీ కూడాను అతనికే సమర్పించి నేను చేస్తున్నాను. ఇక నేను రోగాలతో పీక్కుని చచ్చే ఉద్దేశం లేదు. యుద్ధరంగంలోనే వీరస్వర్గం పొందాలనేటువంటి ఉద్దేశంతోనే దుర్యోధనుని పక్షంలో ఉంటూ నిత్యము పాండవులకు కోపం కలిగిస్తూ ఉన్నాను. అనేక రకాల దుశ్శకునాలు ఇప్పటికే ఉన్నాయి. నాకు పాండవుల గురించి తెలుసు, వాసుదేవుడు కృష్ణుడి గురించి కూడా తెలుసు. ఎవ్వరూ వాళ్ళని ఓడించలేరన్న విషయం కూడా నాకు తెలుసు. అయినా కానీ నేను ఎదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానో తెలుసా? వాళ్ళని ఎలాగైనా సరే జయించాలని నాకు ఒక కుతూహలం ఉంది, కథన కుతూహలం ఉంది. అందుకే ప్రయత్నం చేస్తున్నా. ఈ వైరాన్ని ఇప్పటికిప్పుడు ఎవరు తొలగించలేరు. అదేవిధంగా అర్జునుడితోటి నా ధర్మానుసారం యుద్ధం చేస్తాను. నీ అనుజ్ఞ అయినట్లయితే నేను అర్జునుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఒక్క మాట, నా యొక్క తొందరపాటు వల్ల కానీ, ఈ యొక్క చాపల్యం వల్ల కానీ, నాలిక యొక్క కంట్రోల్లో లేనందువల్ల కానీ తప్పు మాటలు, చెడ్డ మాటలు కనుక మాట్లాడినట్లయితే నన్ను క్షమించు దయచేసి అన్నాడు భీష్మాచార్యుడితోటి కర్ణుడు. అప్పుడు కర్ణ, ఇంత దారుణమైనటువంటి ఈ యొక్క వైరాన్ని నువ్వు వదిలేయలేకపోయినట్లయితే స్వర్గాన్ని కోరుతూ యుద్ధం చెయ్యి, నీకు పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పనేసేసి భీష్మాచార్యుడు అంటే నర్మగర్భంగా నువ్వు యుద్ధం చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను అన్నాడు తప్పితే నువ్వు జయించగలుగుతుందన్న మాట చెప్పలా. నువ్వు స్వర్గాన్ని కోరుతూ యుద్ధం చేయి అన్నాడు కర్ణుడితోటి భీష్మాచార్యుడు. ఆ విధంగా నువ్వు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి చేసిన యుద్ధం వలన అనేక రకాల లోకాలు నీకు అర్జునుడి ద్వారా లభిస్తాడు. అంటే నువ్వు అర్జునుడి చేతిలో మరణిస్తావు, తద్వారా నువ్వు క్షత్రియులకు ఉచితమైనటువంటి స్వర్గం లభిస్తుంది అన్న భావంతో భీష్ముడు అలా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా నువ్వు యుద్ధం చేయడానికి అనుమతిస్తున్నాను అన్న సందర్భంలో కర్ణుడు భీష్మాచార్యునికి నమస్కరించి ఆయనకి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడి నుంచే ద్రోణ పర్వం ప్రారంభమవుతుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. స్వస్తి.